అని చెప్పి ఇవాళ సంపూర్ణ మద్దతు ప్రకటించిన భారత కమ్యూనిస్టు పార్టీకి, రాష్ట్ర పార్టీకి ఈరోజు మేము బీసీ సంఘాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ బీసీల సమస్య ఈ రోజు కాదు, ఇది 75 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో సమస్య ఉందంటే అది బీసీల సమస్య అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. 75 సంవత్సరాలుగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అగ్రవర్ణ పాలక పార్టీలు బీసీలను మోసం చేసి అణగదొచ్చి రాజకీయ అంటరానితనానికి గురి చేసినటువంటి సందర్భం దేశంలో స్పష్టంగా ఉంది. ఇప్పటికైనా పాలక అగ్రవర్ణ పార్టీలారా మా బీసీల మీద పెత్తనం చెలాయించే రోజులు పోయినాయని చెప్పి మీకు ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే మీరు 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నారో వాస్తవంగా బీసీ జనాభా 56% ఉంటే మీరు చెప్పేది 42. ఆ 42% కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో అన్ని పార్టీలు అమలు చేసినా కానీ ఇవాళ గవర్నర్ సంతకం పెట్టకపోవడాన్ని మేము తీవ్రంగా బీసీ సంఘాలుగా ఖండిస్తా ఉన్నాం. ఏంటి మీ ఉద్దేశం? ఇవాళ రాజ్యాంగంలో శాసన వ్యవస్థ కీలకమని చెప్తారు. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే శాసన వ్యవస్థ ఉందో ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో శాసనమే కీలకమని చెప్పినటువంటి బిల్లుని ఇవాళ గవర్నర్ అడ్డుకోవడం ఏంటని చెప్పి మేము బీసీ సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే దేశంలో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో ఈ రోజుల్లో చూస్తున్నాం. బంగ్లాదేశ్ లో కానీ మొన్న జరిగిన నేపాల్లో కానీ ప్రజలు తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి ప్రపంచం అంతా చూసింది. ఇప్పటికీ బీసీలు ఇంకా పూర్తి స్థాయిలో మేల్కొంటున్నారు. ఖచ్చితంగా మీరు ఈ బీసీ బిల్లును అడ్డుకుంటే రాబోయే రోజుల్లో బీసీలు మిమ్మల్ని పుట్టగతులు లేకుండా చేస్తారని చెప్పి హెచ్చరిస్తూ రేపు జరగబోయే బంద్కు 18వ తారీఖు బంద్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక పార్టీలు అన్నటువంటి బీసీ నాయకులారా రండి, బీసీ ప్రజాస్వామ్యవాదులారా రండి, విద్యార్థి ఉద్యోగ వ్యాపార వాణిజ్య అందరూ కూడా రేపు బీసీలకు సపోర్ట్ గా నిలబడి బీసీల సమస్య, చిరకాల సమస్యను పరిష్కారం అయ్యేందుకు మీ అందరూ తోడ్పాటు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి గత సభల్లో మన తెలంగాణ ప్రభుత్వం 42% ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదన చేసినా కానీ గవర్నర్ దాన్ని అమలు పరచకుండా, కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించకుండా, కేంద్ర ప్రభుత్వం అమలు వారి యొక్క బీసీల పట్ల మనకున్న అవగాహన అవసరం ఎంతగా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి మరి బీసీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. బీసీలు ఎప్పటికప్పుడు తూగిపోతూనే ఉన్నారు, వాళ్ళు బయట రావట్లేదు. వాళ్ళని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కొత్తగూడెం శాసనసభ్యులు ఎమ్మెల్యే సాంబశివరావు గారు కూడా దీని గురించి ముందుకు రావడం జరిగింది. సిపిఐ తరఫున కూడా వారు మద్దతు ఇవ్వడం జరిగింది. ఇది 18గా జరగబోయే మరి మందులు కూడా జయప్రదం చేయడానికి అందరూ సహకరించాలి. ఇదే విధంగా వాళ్ళు కొనసాగితే మాత్రం ప్రభుత్వం పట్ల కానీ కేంద్ర ప్రభుత్వం పట్ల మరి సిపిఐ తరఫున అదేవిధంగా ఏఐటీసీ కాంగ్రెస్ పక్షం తరఫున కూడా బీసీల సంక్షేమం కొరకు 42% రిజర్వేషన్ అమలు కొరకు అందరం కూడా పోరాటం చేయాలని సిద్ధంగా ఉందని చెప్పేసి ఏఐటీసీ సిగరెంట్ తెలియజేస్తున్నాం.